ఓం నమో వెంకటేశాయ. మోక్షానికి మార్గం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వరదహస్త దర్శనం. అలాగే వరాలు పొందుటకు మార్గం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి అభయహస్త దర్శనం. ముందుగా అందరికీ నా నమస్కారం. ఈ వీడియోలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. ముఖ్య గమనిక: ఈ క్షేత్ర ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఫొటోస్ మరియు వీడియోస్ తీయరాదు. ఎవరైనా పొరపాటున ఆలయంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీశారంటే దేవస్థానం వారు తగిన చర్యలు తీసుకుంటారు. తిరుపతి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయగుంట. ఈ క్షేత్రం నందు 2 గోమాతలు కలవు. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవలో గోమాతలు ఆలయ ప్రదక్షిణ చేస్తాయి. దీని రక్షకై దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆలయం పక్కనే కళ్యాణ మండపము మరియు స్వామివారికి తలనీలలు సమర్పించుటకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉచిత అన్నప్రసాద సేవ జరుగుతుంది. ఈ సేవను దాతలు అనగా డోనర్స్ వారిచే జరపబడుచున్నది. ఇక్కడ శ్రీవారికి ఎదురుగా ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. అప్పటి గ్రామ ప్రజలు శ్రీవారు కంటే ఆంజనేయ స్వామి వారికే ఎక్కువ నైవేద్యాలు పూజలు చేసేవాళ్ళు. అక్కడ పనిచేసే అర్చకులు ఆంజనేయ స్వామికి పెట్టిన నైవేద్యంలో కొంత భాగాన్ని శ్రీవారికి సమర్పించేవారు. కాలక్రమేణా దేవస్థానం వారు ఈ గుడిని దత్తకు తీసుకున్నాక యథావిధంగా శ్రీవారికి ఆంజనేయ స్వామి వారికి సేవలు జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారికి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం స్వామివారికి నేరుగా ఉన్న గరుడు వారికి ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మీద భక్తితో మీ మనసులోని కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేసిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర. శ్రీనివాసుడు ఆకాశ రాజపుత్రిక అయిన శ్రీ పద్మావతీ దేవి అమ్మవారిని నారాయణ వనమునందున పరిణయమాడి తిరుమల నందుగల వకులామాత ఆశ్రమునకు వెళుతూ మార్గం మధ్యలో గల యోగుల పర్వతంపై తన భక్తుడు శ్రీ సిద్ధేశ్వర మహర్షి తపస్సు చేస్తూ ఉంటారు. శ్రీవారు ఆ తపస్సుకి మెచ్చి అభయముద్రతో ఆ సిద్ధేశ్వర మహర్షి గారికి దర్శనం ఇస్తారు. ఈ కారణముగా శ్రీవారు సిద్ధేశ్వర మహర్షి గారితో ఇలా అంటారు: నీకు అభయముద్రతో ఇక్కడ దర్శనం ఇచ్చిన కారణముగా ఇక్కడ వచ్చే భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ నేను ప్రసన్న వెంకటేశ్వరునిగా ఉంటానని స్వామివారి చెప్పినట్లుగా ఆలయ చరిత్ర వలన తెలియచున్నది. పూర్వంలో అప్పయ్య అనే రైతు ఉండేవారు. ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. కొన్నాళ్ల క్రితం అప్పయ్య తనకున్న అప్పులు తీర్చాలని తనకున్న ఆస్తినంతా అమ్మి వచ్చిన సొమ్ముని మూట కట్టుకొని శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులతో పాటు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న స్వామివారి ఆలయముకు కొంత దూరంలో ఉన్న ఒక మర్రి చెట్టు కింద తన సొమ్ము మూటను తల క్రింద పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు అందరూ దర్శనంకి వెళ్ళడం బయలుదేరడం చూసి అప్పయ్య లేచి తన సొమ్ము మూటను మరిచి
దర్శనముకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక తన సొమ్ముల మూటను మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి మనసులో స్వామిని ప్రార్థన చేస్తాడు. స్వామి, కలియుగంలో తొలిసారిగా పెళ్లి కోసం అప్పు చేసిన వాడివి నీవే. కావున అప్పు ఎంత అవసరమో, అప్పు తీర్చకపోతే ఎంత పొరపాటో కుబేరునికి వడ్డీ చెల్లించే మీకు తెలుసు. కావున నా మీద దయ వంచి నేను అప్పు చెల్లించడానికి తీసుకువెళుతున్న సొమ్మును నాకు ఇప్పించు స్వామి. మిగిలిన సొమ్ముతో మీకు ఇక్కడ కోనేరు తవ్విస్తాను అని ప్రార్థన చేస్తాడు. శ్రీవారు తన భక్తికి మెచ్చి అప్పయ్యను అనుగ్రహించారు. అప్పయ్య తన సొమ్ము మూటను పెట్టిన చోట గోమాత గోమయం వేసి ఉంటుంది. దాన్ని తీసి చూడగా తన సొమ్ము మూట అల్లానే ఉందని తెలుసుకొని తన అప్పులు తీర్చి మిగిలిన సొమ్ముతో కోనేరు తవ్వించాడు. ఆ కోనేరుని అప్పయ్య తవ్వించాడు కాబట్టి ఈ ఊరు అప్పలయ్య కుంటగా పిలువబడినది. కాలక్రమంలో అప్పలాయ గుంటగా మారిందని తెలియచున్నది. కావున శ్రీవారిని దర్శించిన వారికి అప్పుల బాధలు తొలగుతాయి. ఆదివారం నుండి బేస్తవారం వరకు సర్వదర్శనము ఉదయం 8 గంటల నుండి 10:15 వరకు మరియు 11 గంటల నుండి 5:15 వరకు, సాయంత్రం 6 గంటల నుండి 7:15 వరకు. ఏకాంత సేవ రాత్రి 7:45 నుండి 8 గంటల వరకు. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము. 8 గంటల నుండి 8:30 వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకము. 8:30 నుండి 9 గంటల వరకు శ్రీ ఆండాలమ్మవారికి అభిషేకము. సర్వదర్శనము ఉదయం 10 గంటల నుండి 10:15 వరకు మరియు 11 గంటల నుంచి 5:15 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7:15 వరకు. ఏకాంత సేవ రాత్రి 7:45 నుంచి 8 గంటల వరకు. శనివారం అర్చనాంతర దర్శనము ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు. సర్వదర్శనము ఉదయం 8:15 నుండి 10:15 వరకు మరియు 11 గంటల నుండి 6 గంటల వరకు, సాయంకాలం 6:45 నుండి 8 గంటల వరకు. ఏకాంత సేవ రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు. ఇక్కడ స్వామివారికి సుప్రభాతం, కొలువుతోమాల మరియు అర్చన లాంటి సేవలు జరుగుతాయి. కాకపోతే ఈ సేవలు శ్రీవారికి ఏకాంతముగా జరుగుతుంది. త్వరలో అనగా 10/1/2025 రాబోయే వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 3:30 గంటల నుండి స్వామివారి దర్శనం భాగ్యాన్ని దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేయించుతున్నారు. కావున భక్తులందరూ ఈ సదావకాశంని ఉపయోగించుకోగలరు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాము. ఓం నమో వెంకటేశాయ.